మంగళగిరి టీడీపీ ఆఫీస్ పై దాడి కేసు విచారణ స్పీడ్ అందుకుంది. ఈ కేసులో తాజాగా సజ్జలతో పాటు దేవినేని అవినాష్ ను కూడా విచారించారు సిఐడి అధికారులు. అయితే వారి ప్రశ్నలకు మళ్లీ పాత పాటే పాడినట్టు తెలుస్తోంది. దాడితో తనకు సంబంధం లేదని, తాను వేరే చోట ఉన్నానంటూ జవాబిచ్చారు సజ్జల. టీడీపీ కార్యాలయంపై దాడి గురించి ముందస్తు సమాచారం తనకు లేదని టీవీలో చూసే తెలుసుకున్నానంటూ చెప్పారు. కార్యాలయంపై దాడికి వెళ్లాలని తానెవ్వరినీ ప్రేరేపించలేదని బదులిచ్చారు. ఆ సమయంలో ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్నానని చెప్పడంతో అందుకు తగిన ఆధారాలివ్వాలని అడగ్గా తర్వాత ఇస్తానంటూ సజ్జల దాటవేశారట. ఇక దేవినేని అవినాష్ కూడా ఈ ఘటనతో తనకు సంబంధం లేదని చెప్పినట్టు సమాచారం. ఇదిలా ఉంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ నేతలంతా పోలీసుల ఎదుట క్యూ కడుతున్నారు. సోషల్ మీడియా కార్యకర్త నుంచి వైసీపీ టాప్ లీడర్ల వరకు ప్రతి ఒక్కరిపై ఏదో ఒక కేసు నమోదవుతూనే ఉంది. కొందరు ఈ కేసుల నుంచి విచారణ ఎదుర్కొంటుండగా మరికొందరు ఆ స్థాయి దాటి కోర్టుల్లో బెయిల్ తెచ్చుకుంటున్నారు. ఇక మరికొందరు అరెస్ట్ అయి జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. అయితే తాజాగా వైసీపీలో మాజీ ముఖ్యమంత్రి జగన్ తర్వాత అంతే ప్రాధాన్యమున్న నేత సజ్జల రామకృష్ణారెడ్డిని సిఐడి పోలీసులు విచారించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై గతంలో జరిగిన దాడికి సంబంధించి ఆయనపై కేసు నమోదైంది. వైసీపీలో నెంబర్ 2గా ఉన్న ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మే 9న గుంటూరులోని సిఐడి పోలీసుల ఎదుట హాజరయ్యారు. ఈ కేసులో సజ్జలతో పాటు ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షుడు దేవినేని అవినాష్ కూడా విచారణకు వచ్చారు. దాదాపు గంట పాటు ఇద్దరిని విచారించారు. ఉదయం 11:30 కార్యాలయంలోకి వెళ్లిన సజ్జల మధ్యాహ్నం 12:45 బయటకొచ్చారు. దాదాపు 1:15 పాటు జరిగిన విచారణలో సిఐడి పోలీసులు 27 ప్రశ్నలు సంధించారు. ఆ ప్రశ్నలన్నింటికీ ఆయన నాకు తెలియదు, నా పరిధి కాదు, గుర్తులేదు, నా అభిప్రాయం చెప్పలేనంటూ సమాధానమిచ్చారట. ఇక ఇదే కేసులో వైసీపీ నాయకుడు విజయవాడ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త దేవినేని అవినాష్ ను పోలీసులు గంటకు పైగా విచారించారు. 37 ప్రశ్నలు వేయగా ఏ ఒక్కదానికి కూడా ఆయన నుంచి స్పష్టమైన సమాధానం రాలేదట. దాడి సమయంలో తాను లేనని, తన అనుచరులెవరూ లేరని చెప్పుకొచ్చారు. విజయవాడలోని గుణదల నుంచి తామంతా కొన్ని వాహనాల్లో బయలుదేరి అవినాష్ ఆదేశాల మేరకు తొలుత వైసీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నామని, అక్కడి నుంచి పార్టీ అధినాయకుల ఆదేశాల మేరకు టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి చేశామని మీ అనుచరులిచ్చిన వాగ్మూలాలు ఉన్నాయంటూ సిఐడి అధికారులు ఆయన ముందుంచారట. అయితే వారెవరో తనకు తెలియదని, నా అనుచరులని ఎలా చెబుతారని తిరిగి ప్రశ్నించారట దేవినేని. వారిలో కొందరు అవినాష్తో దిగిన ఫోటోలు చూపించి ప్రశ్నించగా, ప్రజా జీవితంతో ఉన్నప్పుడు అనేక మంది ఫోటోలు తీసుకుంటారని, వాటిని పట్టుకొని అనుచరులు అంటే ఎలా అని అవినాష్ ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఈ దాడి గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారని ప్రశ్నించగా, మా నాయకుణ్ణి తిట్టినందుకే మా వాళ్ల మనోభావాలు దెబ్బతిని ధర్నా చేయడానికి వెళ్లారని దేవినేని అవినాష్ చెప్పారు. దాడి చేయమని ఎవరిని ప్రోత్సహించలేదని, ప్రేరేపించలేదని చెప్పారట. ఇక ఆ రోజు సిఐడి కార్యాలయానికి కారులో వెళ్లేందుకు సజ్జల ప్రయత్నించగా పోలీసులు అనుమతించలేదు. రోడ్డుపైనే ఆయన కారు నిలిపివేయడంతో నడుచుకుంటూ వెళ్లారు. సిఐడి విచారణకు సజ్జల రావడంతో గుంటూరు జిల్లాకు చెందిన వైసీపీ నేతలు అంబటి రాంబాబు, విడుదల రజని, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తదితరులు సజ్జలను కలిసి సంఘీభావం తెలిపారు. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన సజ్జల టీడీపీ కార్యాలయంపై దాడి జరిగిన సమయంలో తాను స్థానికంగా లేనని వివరించారు. దాడుల సంస్కృతికి తాను వ్యతిరేకమని స్పష్టం చేశారు. ఈ కేసులో గతంలో పోలీసులు తనను విచారించారని, ఇప్పుడు సిఐడి ప్రశ్నించిందని వెల్లడించారు. తాను బాధ్యత గల పౌరుడిగా సిఐడిని గౌరవిస్తూ విచారణకొచ్చానని, దాడులను తాను సమర్థించడం లేదని కూడా పేర్కొన్నారు. ఇదిలా ఉంటే ఈ కేసులో నిందితులిచ్చిన స్టేట్మెంట్ మాత్రం అందుకు భిన్నంగా ఉంది. సజ్జల, దేవినేని అవినాష్ సహా ఇతర నేతల ఆదేశాలతోనే దాడులు చేశామని వాంగ్మూలం ఇచ్చారు. ఈ నేపథ్యంలో వాళ్లకు చిక్కులు తప్పవా అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.